విశాఖకు చెందిన ఓ కుటుంబం నేపాల్ వరద బీభత్సం నుంచి తప్పించుకున్నారు. భీమిలి కృష్ణంరాజుపేటకు చెందిన సర్పంచ్ జెడ్పీటీసీ కుటుంబంతో కలిసి కాట్మాండుకు వెళ్లారు. వీరు వెళ్లే సమయానికి హఠాత్తుగా వరద బీభత్సం జరిగింది. వరద బీభత్సానికి కొద్ది దూరంలోనే ఉండడంతో డ్రైవర్ చాకచక్యంగా వీరిని వరద నుంచి తప్పించాడు. కానీ సోషల్ మీడియాలో వారికి ఏదో జరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. దేవుడి దయతో ఆ విపత్తు నుంచి బయటపడడం జరిగిందని తెలిపారు. షైనింగ్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు రావడం జరిగిందండి. 3 రోజులు వీసా రావడం లేట్ అవడం వల్ల ఇక్కడ కాట్మండ్లోనే ఉండిపోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ముందు రోజు వీసా వచ్చి ఉంటే ఏదైతే చైనా ఎంబసీ ఉందో అక్కడ ఉండేవారు. అదే టైంకి దేవుడు ఈ రకంగా తప్పించాడని మేము భావిస్తూ ఉన్నాము. అలాగనే ఉదయం లేచి ఇక్కడ నుంచి 3 గంటలు ప్రయాణం చేసి 80 కిలోమీటర్లు వెళ్ళాం. ఇంకొక 80 కిలోమీటర్ల దూరంలో ఉందనగా మా ముందే చూస్తుండగానే ఆ డామ్ తెగిపోవడం, మా డ్రైవరు చాలా చక్కగా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోవడం అనేది చక్కచక్క జరిగిపోయాయి. ఇదంతా మనం అనుకుంటాం కానీ భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ మన చేతిలో ఏం లేదు. మనకు రాసి పెట్టుకుంటే ఎక్కడున్నా తప్పదు అని నమ్మి మేము ఎంత దూరం వచ్చాం. శివుడు ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాను.